ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. అయితే అమరావతి చట్టబద్ధత అంశం గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, అమరావతి చట్టబద్ధతకు సంబంధించి మొత్తం దేశంలోనే అమరావతికి మద్దతు ఇచ్చిన విషయం, ఓ పక్క ఆంధ్ర రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే వీటన్నిటికీ కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఒక మనిషి పేరు కూడా చాలా బలంగా వినపడుతుంది. ఆయనే మాజీ శాసన మండలిలో చేరినటువంటి షరీఫ్ గారు. మొత్తానికి ఈ అమరావతి ఈరోజు ఈ విధంగా చట్టబద్ధత తీసుకురావడంలో కావచ్చు, అమరావతి అనే విషయంలో, రాజధాని విషయంలో ఆయన పాత్ర ఏంటి అంటే మీరేమంటారు మీ మాటల్లో? ఆయన చాలా గొప్ప వ్యక్తి షరీఫ్ గారు. శాసన మండలి చైర్మన్ 2019-2024 మధ్యలో. ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది, మండలిలో తెలుగుదేశం మెజారిటీ ఉంది. 29 మంది సభ్యులు ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, 9 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఇంకా కమ్యూనిస్టులు, బీజేపీ 7 to 5 మెంబర్స్ ఉన్నారు. ఆ సమయంలో తెలుగుదేశానికి మెజారిటీ కౌన్సిల్లో ఉంది కదా. అదే టైంలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ యూటర్న్ తీసుకుని అమరావతి రాజధానిని ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ఒక బిల్లు తీసుకొచ్చాడు. బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలోకి ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 151 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా. అందుకని ఆ 3 రాజధాని బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది బిల్లు కదా, అది కౌన్సిల్లో కూడా యాక్సెప్ట్ అవ్వాలన్నమాట. ఆ కౌన్సిల్లో యాక్సెప్ట్ అవ్వాలంటే వాళ్ళకి మెజారిటీ లేదు. రూల్ పొజిషన్ 75 ఉంది. ఆ రూల్స్ ప్రకారం ఉంటారు. ఈయన చాలా నిజాయితీపరుడు, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం చాలా భక్తిపరుడు షరీఫ్ గారు. అదృష్టవశాత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టవశాత్తు ఆ రోజు కౌన్సిల్లో తెలుగుదేశం మెజారిటీ ఉంటాం, చైర్మన్గా షరీఫ్ గారు ఉంటాం. నిజాయితీపరుడు ఈ కాలంలో అసలు నిజాయితీపరుడిని మనం ఎతకగలమా, చూడగలమా? ఎక్కడైనా నిజాయితీ ఉందా పొలిటీషియన్స్లో? ఒక్క మచ్చుకొక్కడి పేరు చెప్పగలమా మనం? అటువంటి టైంలో ఎంతో క్రూషియల్ ప్లేస్లో ఆయన చైర్మన్గా ఉన్నాడు. ఆయన మీద రకరకాల ఒత్తిళ్ళు వచ్చినాయి. ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తానన్నారు, పదవులు ఇస్తానన్నారు, దౌర్జన్యం చేశారు, ఎన్నో రకాలుగా ఒత్తిళ్ళు పెంచారు. కానీ నేను న్యాయం ప్రకారం, రూల్ ప్రకారం నేను వెళ్తానన్నారు. అదే టైంలో యనమల రామకృష్ణ గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్సీ ఉన్నాడు. అది చర్చ జరగాలి, సెలెక్ట్ కమిటీకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఒప్పుకోలే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ రోజు సభ అయ్యే టైంలో బయటకు వెళ్తున్నారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు బయటకు వెళ్ళే టైంలో అశోక్ బాబు గారును అర్జునుడు గారు ఇద్దరు ఆయనకి ఎస్కార్ట్గా వెళ్ళే టైంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక మంత్రి, ఈ ప్రస్తుతం మాజీ మంత్రి, ఆయన్ని అనరాని మాటలు ఆయన జన్మనే అంటే తెలుసు కదా ఏ మాట మాట్లాడుంటారో. అటువంటి అంత పెద్ద మనిషిని, అంత నిజాయితీపరుడిని ఇష్టం వచ్చిన బూతులతో మాట్లాడటమే కాదు, ఛాతి మీద కొట్టారు. ఎంత దౌర్జన్యం జరిగిందో ఆ రోజు నిన్న షరీఫ్ గారిని సన్మానించారు అమరావతి రైతులు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. ఆ సందర్భంగా ఈ విషయాలు చెప్పారు. అది ఆ రోజు ఆ శాసన మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు ప్రత్యక్షంగా చూశారు. అప్పుడు 29 మంది మండల సభ్యులు ఉన్నారు తెలుగుదేశానికి, కానీ ఇద్దరు అమ్ముడిపోయారు. 27 మెంబరే ఉన్నారనమాట. 27 ఎమ్మెల్సీలు తెలుగుదేశం ఈ తీర్మానానికి డిజోన్ చేసుకున్నారు. మాకు ఆ తీర్మానంతో సంబంధం లేదు అని చెప్పేశారు. 9 మంది మాత్రమే వాళ్ళకి తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఆ 9 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ న్యూట్రల్గా ఉన్నారు. అది ఇక్కడ మీరు నోటబుల్ పాయింట్ అనమాట. వాళ్ళు ఎందుకు నోటబుల్ ఉన్నారు అనేది ఆశ్చర్యకరం. వాళ్ళు కూడా 3 రాజధానులకు వ్యతిరేకం చెప్పి తీరాలి. ఎందుకంటే అది దుర్మార్గమైన వింత పోకడ కదా. వాళ్ళు ఎందుకు బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ నేను ఆక్షేపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానుల బిల్లుకి వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించాలి. నువ్వు కౌన్సిల్లో ఇది పాస్ అవ్వకపోతే ఆ బిల్ ఫెయిల్ అయిపోద్ది కాబట్టి అమరావతి రాజధానిగా ఉంటుంది. అమరావతికి మేము ఫర్రు అని చెప్తున్నారు కదా వీళ్ళు. చెప్పి కౌన్సిల్లో ఎందుకు న్యూట్రల్గా ఉన్నారో మనకు అర్థం కావట్లేదు. అది సపరేట్ టాపిక్. ఇప్పుడు ప్రత్యేకంగా మన షరీఫ్ గారిని అభినందించడానికి ఆయనకి పాదాభివందనం చేయొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆయనకి పాదాభివందనం చేయొచ్చు. ఆ రోజు కనుక చర్చ జరగకుండా ఈయన కనుక ఒప్పుకొని ఈయన లొంగిపోతే, ఈ తీర్మానం కనుక పాస్ అయితే ఈరోజు 3 రాజధానులు ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. ఆ బిల్లు పాస్ అయితే. అంత దుర్మార్గం చేశారు. ఎంత దుర్మార్గం! బూతులు తిట్టారు, ఆయన జన్మనే ప్రశ్నించారు, ఆయన్ని పిడిగుద్దులతో ఛాతి మీద గుద్దారు, ఆయనకి లంచం ఆశ చూపారు, అన్ని పదవులు ఆశ చూపారు. ఒకవేళ ఏదన్నా గొడవలు జరిగితే కోర్టుకు వెళ్ళాలంటే మిగతా వాళ్ళందరూ చాలా జమీందారులు, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలరు, నువ్వు వెళ్ళలేవు, పేదవాడివి, కాబట్టి ఎన్నిటికీ ఒప్పుకో అని వాళ్ళు బెంచీలు ఎక్కి శాసనమండలి చైర్మన్ చుట్టూ మూగి నానా యాగి చేశారు, దౌర్జన్యం చేశారనమాట. ఎన్ని రకాల ఒత్తిళ్ళు తీసుకురావాలో అన్ని రకాల ఒత్తిళ్ళు తీసుకొచ్చారు. న్యాయం గెలిచిందే, ధర్మం గెలిచిందే అని చెప్తున్నాడు ఆయన. నిజంగా అది గొప్ప. అల్లా దైవంలో నేను ఇట్లా నిలబడగలిగాను అని చెప్పుకుంటున్నారు. మన రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని చట్టబద్ధత వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మనిషి
షరీఫ్ గారికి దండం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే అదే టైంలో కనుక అదే నిర్ణయాలు జరగకపోతే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేదన్నమాట. రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఉండేది. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధతకి ఒప్పుకున్నారు. అన్ని మూకుమ్మడిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రెస్ కూడా అపోజిషన్ పార్టీలో ఉంది సెంట్రల్లో, అయినా సరే వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట. ఈ బిల్లుని ఎవరు ఎప్పటికీ కదిలించలేరు. ఎందుకంటే సరే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా తారుమారైనా సెంట్రల్లో అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధతకు ఒప్పుకుని రేపు వచ్చి మళ్ళీ మేము ఒప్పుకోలేదనే మాట రాదనమాట. కాబట్టి సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 సవరించారు. ఆ సవరణ ఆమోదం పొందింది. ఇవాళ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం కూడా తెలుపుంటారు. ఇంతవరకు ఆ న్యూస్ రాలేదు. ఆ సంతకం చేస్తే గెజెట్ ప్రకటన వస్తుందన్నమాట. ఈ చలవంతా షరీఫ్ గారిదే. షరీఫ్ గారిని ఎన్ని రకాలుగా పొగిడినా, ఎన్ని రకాల సన్మానాలు చేసినా తక్కువేనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉంటారు. భారతదేశమే రుణపడి ఉంటుంది అనమాట. దుర్మార్గాన్ని ఆపగలిగాడు, నిజాయితీపరుడు అనమాట. ఆయన పేరు చిరస్థాయిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లిఖించదగ్గ. షరీఫ్ గారిని చైర్మన్ నుంచి దించేయాలి అనేది ఒక వాదన తీసుకొచ్చారంట. షరీఫ్ గారిని చైర్మన్గా దించకపోతే మేము ఊరుకోమని వాళ్ళు కూర్చున్నారు. ఏ స్థాయికి వెళ్ళారంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కౌన్సిల్ రద్దుకి ప్రయత్నించారు. కౌన్సిల్ ప్రయత్నించగా తీర్మానం చేశారు. కౌన్సిల్ రద్దు చేయాలని తీర్మానించి కేంద్రానికి పంపించారు. కౌన్సిల్ చైర్మన్గా షరీఫ్ గారిని దించితే కానీ మేము రద్దు చేయకుండా అట్టు పెడతాము. కౌన్సిల్గా చైర్మన్గా షరీఫ్ గారు ఉంటే మాత్రం కౌన్సిల్ రద్దు చేస్తామని చెప్పారనమాట. కౌన్సిల్ని రద్దు చేసే స్థాయికి కూడా దిగజారంటే వాళ్ళు ఎంత ఘోరమైన తప్పులు చేశారో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నారనమాట. అందుకే వాళ్ళు కౌన్సిల్ రద్దుకు కూడా ప్రయత్నిస్తే ఇంత దౌర్జన్యాలు చేస్తే, కౌన్సిల్ చైర్మన్ మీదే ఇంత దౌర్జన్యాలు చేశారంటే సామాన్య మానవుల గతి ఏంటని 2024లో వాళ్ళకి 150 సీట్లు 151 నుంచి 11కి తీసుకొచ్చారు. అది అంతిమ విజయం న్యాయాంది, ధర్మాంది, షరీఫ్ గారిది. షరీఫ్ గారుని చైర్మన్ పదవి నుంచి మేము దించము అని చెప్పారనమాట. ఆయన నిజాయితీ చూసి అందరూ ఆయన ఏకగ్రీవంగానే అక్కడే అట్టు పెట్టారు. కౌన్సిల్ రద్దయినా పర్వాలా, మాకు మెంబర్స్ లేకపోయినా పర్వాలా, మేము తెలుగుదేశంలోనే ఉంటామని చెప్పారనమాట వాళ్ళు. అయ్యో కౌన్సిల్ రద్దయిపోతే మా పదవులు పోతాయేమో, ఎమ్మెల్సీలు పోతాయేమో అని అనుకోలే వాళ్ళు. కౌన్సిల్ రద్దయితే మాకేం నష్టం లేదు, రద్దయినా పర్వాలా, కానీ మేము షరీఫ్ గారిని గౌరవిస్తాం, షరీఫ్ గారు చైర్మన్గానే ఉండాలి అన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రద్దు తీర్మానాన్ని సెంట్రల్కి పంపించింది మూర్ఖత్వంగా. కౌన్సిల్ రద్దు చేశాడు, మరి ఆ మాట మీద నిలబడ్డా? మళ్ళీ కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎమ్మెల్సీలుగా పెట్టాడు. దాంట్లో మళ్ళీ ఆ తీర్మానం ఏమైందో ఎవరికీ తెలియదు. అడ్డగోలుగా ఒక బాధ్యత లేకుండా తనకి ఎక్కడైనా ఎదురు తెరితే అది మొత్తం రద్దు చేసేయటం, తనకి ఏ అక్కడ అనుకూలంగా లేకపోతే అది తీసేయమని వ్యవస్థలు మొత్తాన్ని చిందరవందర చేశాడు. ఈ ఒక్క శాసన మండలి రద్దు వ్యవస్థే దానికి తార్కాణం. అక్కడ నీతి నిజాయితీతో ఉండే మనిషిని ఎన్ని రకాలుగా లొంగ తీసుకోవాలనుకున్న లొంగని వ్యక్తి కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత తెచ్చుకోగలిగింది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.